ఏమైందిరా వంట అయిందా? ఎప్పుడు అయింది బావా. ఏమైందా మరి? ఇంకా తమ్ముడు వాళ్ళు రాలేదు. ఫోన్ కూడా చేసిన, బయలుదేరిండ్రంట. అదే చూస్తున్నా. వచ్చినట్టున్నారు. వదిన బాగేనా? బాగున్నాం సతీష్. ఏమైంది బావ, మాకోసం ఇస్తున్నారా? మీకోసమే తిరుగుతాను. మీరు వచ్చేదాకా ఇది తిండే పెట్టానమాట నాకు. లేకపోతే అందరం కలిసి భోజనం చేద్దామన్నప్పుడు వెయిట్ చేయవా? ఇదైతే ఏం బాలేదు. అందరం కలిసి ఒక దగ్గర ఉండేటోళ్ళం. నీ జాబ్ ఏమో గానీ ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎప్పుడైనా ఒకసారి వచ్చి కనీసం ఇట్లా భోజనం చేద్దామంటే కూడా నీకు వీలైతలేదు. అయ్యో వదిన, నువ్వే గట్లంటే ఎట్లా చెప్పు? మీ చెల్ల గురించి నీకు తెలిసిందే కదా. శాంతి, నువ్వు గంటల కొద్ది ఫోన్ మాట్లాడితేనే కదా లేట్ అయింది. ఆ ఫోన్ మాట్లాడి తగ్గించి ఫస్ట్. అయ్యో అయ్యో, కొట్టుకునేటట్టే ఉన్నారు కదా. ఫస్ట్ అయితే మీరు రాని కూర్చోండి. ఏంటక్క విశేషాలు? పిల్లలు కనబడతలేరు కదా? పిల్లలు ఇక్కడే ఉండే. బయట ఆడుతున్నారు. నేను బయటికి వెళ్ళేస్తాను. బయటకి ఎక్కడికి? తమ్ముడు వచ్చింది, కూలింగ్ తీసుకుంటా. ఇంకేంటి విశేషాలు? అత్తమ్మ మామయ్య బాగున్నారా? బాగున్నారు అక్క. ఇదేంటి తీపి ఒకసారి బయటకి వస్తుంది? అమ్మో, టైం చూస్తే బాగానే అవుతుంది. ఆకలి అవుతుంది కావచ్చు కదా అని. ఏంటిది అక్క, ఏమో అంటున్నావు కదా అప్పటి నుంచి? ఇంతకు ముందు అత్తమ్మ వాళ్ళ గురించి అడిగితే కూడా అంతే. నీ మనసంతా సతీష్ మీదనే ఉంది. అసలు బయట నుంచి బయటకే పోతాడు అనుకుంటున్నావు. అసలు నువ్వేమనుకుంటానో చెప్పు నాకు. ఏం చెప్పాలి అక్క, ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు. పిచ్చిదనగా ఫోన్ మాట్లాడితేనే నువ్వు గట్లున్నావా? ఫోన్ మాట్లాడితే నేను అట్లెందుకుంటా అక్క? నేను పోగానే ఫోన్ కడిగేస్తాడు, దూరం పోయి మాట్లాడతాడు, ఫోన్ లాకులు పెట్టుకుంటాడు. ఇంతకుముందు ఉన్నట్టు ఉంటలేడు అక్క. అస్సలు పిల్లలను కూడా ఏం పట్టించుకుంటలేడు. నాతో కూడా ఇది వరకు ఉన్నట్టు ఉంటలేడు అక్క. ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానం వస్తుంది. నన్ను చూడంగానే ఏదో దొంగను చూసినట్టు చూస్తాడు. అవునా? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒక 2-3 రోజులు అవుతుంది అక్క. ఓ పిచ్చిదానా, నీ బర్త్డే వస్తా అందా? నీ బర్త్డే కోసం ఆయన సర్ప్రైజ్ చేద్దామని ఫోన్లు అవన్నీ మాట్లాడుతుండు. దానికే నువ్వు ఇంత ఆలోచించినవా? పిల్లల ముంగట కూడా మాట్లాడితే పిల్లలకు తెలిస్తే నీకు చెప్పరా? అందుకోసమే నాకు ఎప్పుడో చెప్పిండు. సరే ముఖం కడుక్కపో, లేట్ అయింది. అవునా అక్క, నేను నిజంగా ఎంత భయపడిపోయినో. నీ దగ్గరికి రాకుంటే నేను ఏమైపోయేదాన్ను. ఇవే కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎప్పుడు భయపడద్దు. అర్థమైందా? అయినా నీకేమన్నా అయితే మేము లేమా? ప్రతి చిన్నదానికి టెన్షన్ పడి ఇట్లా కాకు. అర్థం చేసుకో, సరేనా?